కేసీఆర్ అసలు ఆయన మంచి చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన భూ పెట్టింది, ఆయన అన్ని పనులు చేసిండు, కాలువలు తెప్పించిండు, అన్ని చేసిండు, నీళ్లు సౌలభ్యం చేసిండు, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండే? రాకముందు సచ్చినాం పుట్టినాం, చచ్చి పుట్టినాం. నీళ్ళు లేక కరెంటు టైంకు 12 అయితే కథం, మళ్ళీ రేపు 12కి. అప్పుడు ఎన్ని గంటలు ఉండే కరెంటు? అప్పుడు 3 గంటలు 3 గంటలు ఉండేదా? 3 గంటలు కరెంటు పొద్దాక. ఒకటే పూట, ఏదైనా సాయంత్రం అయినా పొద్దునట్టయినా ఒకటే పూట. ఇప్పుడు 24 ఆ రోజులలో బాయిల దగ్గర పోయి నైట్ పడుకునేదా మీరు? రాత్రి పూట పోయి తెల్లదాకా పడుకొని చిన్న నీళ్ళు కట్టుకునేది, నీళ్ళు లేక కుమ్మి లేక అట్లా చేసినాం. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా మరి? లేదు ఆయన, అప్పుడు 24 గంటల కరెంటు. 24 గంటల కరెంటు. 24 కరెంట్కి ఏం డోకలేదు. ఇప్పుడు రైతులకు ఏం కావాలో అది చేసి పెట్టిండు కేసీఆర్. ఆయన స్థలం కూడా చాలు, ఆయన భూపెట్టానే పెట్టకుండా. కానీ ఎందుకు కూడా కొట్టిల్లు మరి కేసీఆర్ ని? నేను ఒక్కని చేస్తా అవుతుందా? అందరు కలిసి నీకు గద్దెనిక దించాలి అని పడ్డది జనానికి. అది చదువుకున్న ఇటాటోళ్ళకు మాకు నౌకర్లు ఇస్తలేదు. బోనస్ వస్తుందా నీకు? బోనస్ ఈయన అమ్ముకున్నా 2000 ఎక్కింటే మరి ఇవ్వరేమో అనేసి ఇక్కడ పెట్టుకున్నారు. ఈయన మన చదవగా ఈయన అమ్ముకున్నా, అది 2000 ఎక్కింటే మరి 90 బత్తాలని. ఇప్పుడు పెట్టుబడి ఎక్కడి నుండి పట్టుకొచ్చినా రైతు బంధు రాలే కదా మరి? ఇక బాకీ తెచ్చుకున్నా, ఏం చేయ బాకీ తెచ్చుకున్నావు? నీసిన కాలు పడుకుని తెచ్చుకొని దాటించుకొని మళ్ళీ వడ్డామినా. ఎట్లా ఉపయోగపడేది రైతు బంధు వచ్చినప్పుడు? ఏమేమి తీసుకున్నా? ఏం మంచిగా ఆధునిక ఇచ్చేది, తెచ్చుకునేది, మందబాతాలు తెచ్చుకునేది, కూలీలు చేసుకునేది, అన్ని సవరచన నడిచేది. ఇప్పుడు బాకీ తెచ్చి పెట్టవలసి వస్తుంది. బాకీ తెచ్చినాక అది బండంగానే అది కొంట పోయి మళ్ళీ నీకు కట్టాలి. అప్పుడు అట్లా లేదు, పోయి బ్యాంకు పోయి తెచ్చుకో మందబత్తాలు కూలీలకు దానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచిస్తాను మరి రైతుల గురించి? ఏం ఆలోచిస్తాను ఆయన, ఏం చేస్తాను ఆయన అయితే ఇంతవరకు ఏం సాయం చేయలే. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఇంతవరకు, ఏం లేదు ఇంతవరకు అయితే ఏం సాయం చేయలే. ఒక కన్నానికి మాత్రం గారుడ మాఫీ చేసాడు, అది కూడా అందరికి ఆలేటగా అంటారు జనాలు. ఏమో నాకు తెలియదు, ఆయన అమ్ముతాడు. ఆయన నాకు 90,000 ఉంటే మా పైన మళ్ళా 70,000 తెచ్చుకున్నా. నాకు 3 ఎకరాలు ఊర్లో అనుకుంటా జనాలు యాడ్ చేసుకుంటా మళ్ళీ కేసు. నాశలు బొచ్చాడు మంది పెద్ద మంది హనుమాన్ కాళ్ళు. ఇక నియాసం చదువుకున్న వాళ్ళం మాకపోయింది మాకు నౌకర్లు వస్తాయి, అది వస్తాయి సంబరపడతారు. మాకు ఆయనే మంచోడు, భూపెట్ట తండ్రి అని మేము అనుకున్నాం. కాదు పెద్ద, ఇప్పుడు నీకు పెన్షన్ అప్పుడు ఎంత వచ్చింది? రాక ముందు అప్పుడు 200 వచ్చింది. 200 కాంగ్రెస్ హయాంలో 200 వచ్చింది. అప్పుడు 200 నుండి 2000 వరకు తీసుకొచ్చిండు. 2000 వరకు తీసుకొచ్చిండు కేసీఆర్ తెచ్చిండు. 2000 చేసిండు. ఇక అదే కేసీఆర్ పైసలే కానీ మళ్ళీ రూపాయి పెంచలేదు, రూపాయి ఇస్తలేదు. అదే గతి. ఇక 4000 ఇస్తాడు. 4000 కొనికిండు కదా రేవంత్ రెడ్డి. 4000 ఇస్తానండి, సరిగ్గా మాకు తెస్తాం కదా, ఆ పైసలు కూడా మీకే చేస్తాడు. అట్ట కొంత మోసం పోయినాం. ఏది లేదు చేయలేదు. కేసీఆర్ ఉంటే ఈ టైం పడేదా రైతు బంధు? ఎప్పుడో తెచ్చుకునే ఆయన అంతేనా? ఆకి పడేది మళ్ళీ ఇప్పుడు తెచ్చుకునేది 2 సార్లు. ఇప్పుడు ఉన్నదే ఉంచుకున్నది? అన్ని పోయినాయి సిప్ప తెచ్చుకొచ్చింది. అంతేనా? మళ్ళీ రావాలి కేసీఆర్. ఆయన వస్తేనే బువ్వా, అన్ని నడుస్తాయి పనులు. అంతేనా? బాగా తప్పకుండా మళ్ళీ నిలబడి జనాలు గెలిపిస్తారా మళ్ళీ అనుకుంటారు? అనుభవాలు అందరికి ఆదాయం కేసీఆర్ రావాలి. చక్కని తండ్రి, 2 నెలల పాటు కానీ ఆయన మంచోడు. 7 ఎకరాలకు 70,000, ఎకరాన 10,000 తీసుకొని చేస్తానా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పనులు చేస్తాడా? వచ్చిండు కదా గవర్నమెంట్, ఏం చేసిండు? ఒక 5 అన్నానికో అది బ్యాంకు కూడా మాపిండు. అదన్నా అందరు చేసిండా? ఎవరు చేసిండు? పెన్షన్ 4000 ఇస్తలేడు. 4000 ఆపించిన వాడు ఎప్పుడు ఆడికి వచ్చేప్పుడు వేస్తాను.